మొదట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ బెతస్త స్వస్థత కోనేరు ప్రార్థనా మందిరముల దీవెనంతా మీకు ప్రాప్తించును గాక. మీ అందరికీ స్వస్థత, ఆశీర్వాదం, దీవెన, వెలుగు కలుగును గాక. మంచిది, ఎవరు మాట్లాడొద్దు, దేవుని వాక్యంలోకి వెళ్దాం. గ్రంథకర్త అయిన దావీదు భక్తుడు జీవితంలో నుంచి కొన్ని అనుభవాలు మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా 150 కీర్తనలు రాసింది ఎవరు అని అంటే దావీదు భక్తుడు. దేవునికి స్తోత్రం. ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు ఏం జరిగినాయి? ఈ దావీదు మహారాజు ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని చూద్దాం. కీర్తనలకు రాసిన గ్రంథము, అందరూ కూడా చూడండి. కీర్తనలకు రాసిన గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కీర్తనలకు రాసిన గ్రంథంలో ఒక మాట ఉంది, మనం చూద్దాం. కీర్తనలకు రాసిన గ్రంథము ఒక మాటని మనం చూద్దాం. 119వ కీర్తన, 119వ కీర్తన 105వ వచనం, అంటే 119వ అధ్యాయము 105వ వచనాన్ని చూడండి. పేజీ నెంబర్ వచ్చేసి 519 పేజీ నెంబర్. మీకు ఎవరన్నా ఇస్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా చూస్తారు. అందరూ శ్రద్ధగా ఆలకించాలి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడాడు? 119వ కీర్తన 105వ వచనములో దావీదు భక్తుడు తన జీవితంలో నుంచి చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడంటే, నీ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నవి. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని వాక్యము సెలవిస్తుంది. దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాటలో ఉన్న భావం ఏంటంటే, ఆ మాటలో ఉన్న ఒక భావాన్ని మనం సారాంశాన్ని తెలుసుకుందాం. దేవుని వాక్యంపై తిరిగి నీ హృదయానికి ఎప్పటికీ నీవు దిశలు కోల్పోతున్నావేమో, నీ పరిస్థితి మారిపోతుందేమో. నువ్వు ఎవరి వైపు తిరగాలంట? దేవుని వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇదిగో నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉండును, ఇదిగో నా త్రోవలకు వెలుగై ఉండును. దేవునికి స్తోత్రం. ఎంత మాట అండి! అంటే ఈ మాటలో ఉన్న భావం ఏంటంటే, దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా ఇదిగో నీ వాక్యమే నాకు దీపమై ఉన్నది, నీ వాక్యమే నా త్రోవకి వెలుగై ఉన్నది. ఈ రెండూ లేకపోతే నా బ్రతుకు లేదు, నా జీవితం లేదు. దేవునికి స్తోత్రం. నిజమైన మాట అండి. ఆయన ఒక వాక్యమే మన పాదములకు దీపమై ఉన్నది. ఆయన ఒక వాక్యమే మనకి త్రోవన నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏంటంటే, మనము ప్రయాణిస్తూ దారిలో పొరపాట్లు, అడుగులు వేయకుండా ఉండటానికి దేవుని వాక్యము మరి నిజమైన ఆశీర్వాదమై ఉంది. దేవునికి స్తోత్రం. ఏంటంట, మన జీవితాల్లో మనం ప్రయాణించే ప్రయాణముల దారిలో పొరపాటున అడుగులు వేయకుండా ఉండటానికి దేవుని మాటే మనకు నిజమైన నడిపింపై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. మీకు కూడా తెలుసండి, అది ఎలా సాధ్యం? ఎవరైనా చెప్తారా? ఎవరైనా మాట్లాడతారా? మన జీవితంలో మనం పొరపాటును కూడా అడుగు వేయకూడదంట. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మను వారికి గద్దింపు వచ్చింది. దేవుని ఆత్మ నీ పైన ఆనుకొని ఉంటే ఆ యొక్క భావం తెలుస్తుంది. నేను నడిచే నడక కరెక్టా కాదా? ఇది ఎలా పక్కన వాళ్ళు వచ్చి చెప్పగలుగుతారా? చెప్పరు. ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క ప్రార్థన చేసే ప్రతి ఒక్క బిడ్డకి దేవుడే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం.
ఇది యథార్థమైన మాట. ఆత్మ గర్తింపించింది. ఏమన్నా తెలుసా? కుమారుడు, ఆ కుమార్తె, నువ్వు నడుస్తున్న నడకను చూసావా, అది రాంగు అని. ఎప్పుడు ఆత్మలో గర్తింపు మనకు వచ్చిందో అప్పుడు మనం ఆగిపోవాలి. రాదా? ఆత్మ గర్తింపు వచ్చిందండి. మనం చేసేది పొరపాటు అయినప్పుడు ఇది చేయకూడదని మన ఆత్మ 1-2 సార్లు గర్తింపించింది. ఎలాగో తెలుసా? ఇది పొరపాటు, ఈ నడవడి రాంగు. దేవుడు వాక్యం సెలవిస్తుంది ఈ యొక్క ఉదయకాల సమయంలో. ఇదిగో ఆయన వాక్యము ఏమై ఉందనంట? ఆయన పాదములకు దీపమై ఉన్నది, ఆయన వాక్యము ఆయన త్రోవలకు వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు చాలా గొప్పగా ఈ మాటను రాశాడండి. ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకొని, ఇదిగో నా జీవితం అంతా చీకటిమయమైపోయింది, నేను అగాధములో ఉండిపోయాను, నా ప్రభువు ఇదిగో ఆ యొక్క వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది, ఆ వాక్యమే నా త్రోవలకు వెలుగై ఉందని ఇక్కడ సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిజమైన మాట అండి. మన జీవితాల్లో ఎన్నోసార్లు మనం వేసే అడుగులు ఆచిచూచి వేయాలంట. దేవునికి స్తోత్రం. పొరపాటు ఉండకూడదంటండి. మనకి వేసే అడుగులు పొరపాటు ఏ మాత్రం కూడా ఉండకూడదంట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నీ ప్రయాణం ఎక్కడికి, నీ పరుగు ఎక్కడికి. ఇదిగో మన ప్రయాణంలో దారిలో పొరపాటులు అడుగున వేయకుండా ఉండటానికి దేవుని వాక్యం మనకు నిజమైన నడిపింపు. ఆయన వాక్యము ఆశ్రయించినప్పుడు మన జీవితాల్లో ఇదిగో ఏ గందరగోళము ఉండదు. ఏ వాక్యాన్ని అనుసరించినప్పుడు? దేవుని వాక్యాన్ని. దేవుని మార్గంలో నువ్వు ఉన్నప్పుడు నీ జీవితంలో ఏ గలిబిలి, ఏ గందరగోళం ఉండదు. అంటే ఈ గలిబిలి, గందరగోళం ఉందంటే నువ్వు దేవుని త్రోవను విడిచిపెట్టావు. ఇక నీ సొంత త్రోవని, నీ సొంత మార్గాన్ని ఏర్పరచుకున్నావు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు దావీదు భక్తుడు? ఇది అబద్ధమైన మాట, నిజమైన మాట. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గ్రంథకర్త అయిన కీర్తనకారుడు రాసిన మాట. ఏమని మాట్లాడాడు, ఏమని రాశాడు? ఇక్కడ దేవుని వాక్యాన్ని మనందరికీ బోధిస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో నీ యొక్క జీవితంలో నీ పాదములకు దేవుని దీపం వెలుగై ఉందా? దేవుని వాక్యం నీ యొక్క పాదములకు దీపమై ఉందా? దేవుని వాక్యము ఇదిగో నీ మార్గానికి ఇదిగో వాక్యమై ఉన్నదా, వెలుగై ఉన్నదా? దేవునికి స్తోత్రం. ఈ రెండు లేకపోతే నేను బ్రతకలేను. మనం నడిచే ప్రయాణంలో, మనం వేసే అడుగుల్లో, మన జీవిత గమ్యంలో మనం ఎప్పుడు పొరపాటు అనే అడుగు వేయకూడదంట. దేవునికి స్తోత్రం. ఈ పొరపాటును నువ్వు అడిగేసావనుకో, నువ్వు ఎక్కడి నుంచి కోల్పోయినట్లుగా, ఎక్కడి నుంచి నువ్వు తొలగిపోయినట్లుగా, ఎక్కడి నుంచి నువ్వు జారిపోయినట్లుగా, ఏ త్రోవలో నుంచి నువ్వు పడిపోయినట్లుగా, దేవుని త్రోవలో నుంచి నువ్వు తొలగిపోయినట్లుగా. దేవునికి స్తోత్రం. మొదటి మాట మీకు వివరిస్తాను. అందుకనే ఒక భక్తుడు ఒక పాట రాశాడు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆగని హోరులో ఆరిన నీలపై నా ముందు నడచితివే, సైన్యముల అధిపతివై పరక్రమశాలివై నడిచావు కాపరిగా. పరక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇదిగో నువ్వు ఏ మార్గాన్ని ఉన్నావు, నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నావు, నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు, నువ్వు నడవలసిన మార్గం ఏంటి? మనుషుల మార్గమా, నీ మార్గమా, లోక మార్గమా,
నీ సొంత ఆలోచన, నీ సొంత ప్రయత్నాలు కాదు. కానీ దావీదు భక్తుడు మహారాజు అయి ఉన్న కిరీటాన్ని దర్శించిన వాడు, కిరీటాన్ని ధరింపజేసుకొని, ఇదిగో దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకొని, ఇదిగో ఆ దోపార్తి చేపడుతూ స్తుతియాగము చేస్తూ దేవుడి సన్నిధిలో చెప్తున్నమాట, నేను భక్తుడినైనా, నేను రాజునైనా, ఇదిగో నేను నిలబడి ఉన్నాను అని అంటే, నేను నడుస్తున్నాను అని అంటే ఏంటంట కారణం చెప్పాలి. ఆయన వాక్యము నా పాదములకు దీపము, ఆయన వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టు. నీ చీకటి జీవితం నుంచి నువ్వు విడిపించబడాలి అని అంటే ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? దేవుని వాక్యాన్ని. నీ పాదములకు దీపమై ఉండాలంటే నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? దేవుని వాక్యాన్ని. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అందరము కూడా ప్రభువును కొనియాడాలి. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యము ఆశ పెట్టుకొని ఎదురు చూసి వారందరూ నూతన దీవెన పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. మొదటి మాటని మీకు వివరిస్తాను, మీరు ఎవరు మాట్లాడొద్దు. మొదట మాట అనగా ఏంటంటే, మొదట ఆ మాట అర్థం ఏంటంటే, పాదములకు దీపం అనగా మన జీవితంలో, ఇదిగో మన జీవితంలో తగలకుండా, మరి ఈ యొక్క ప్రమాదం రాకుండా ఉండేందుకు దేవుని వాక్యము ఇదిగో మనకి మంచి వివేకాన్ని ఇస్తూ, ఆయన మాటల ప్రకారంగా నడిచినప్పుడు మన అడుగు జాడలు ఎప్పుడు సురక్షితంగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటంట మీకు అర్థమైందా? ఈ వాక్యములో భావం ఏంటంటే, మొదటి మాట మన జీవితంలో ఇదిగో మరి తడపడకుండా ఉండేందుకు దేవుని వాక్యము మనకు మంచి వివేకాన్ని ఇస్తుంది. మన జీవితంలో తడబడిపోతాం, జారిపోతాం, ఇబ్బంది పడిపోతాం. అలా కామకుండా దేవుని వాక్యాన్ని అనుసరించి, దేవుని వాక్యం పైన ఆనుకొని, దేవుని వాక్యాన్ని స్తుతించి, గణపరిచి, ఆరాధించి, ఆ వాక్యాన్ని భుజించినప్పుడు ఇదిగో నీ జీవితంలో తడబడకుండా, దేవుడు వాక్యమే నీకు గర్దింపు, దేవుడు వాక్యమే బుద్ధి చెప్పింది, దేవుని వాక్యమే నిన్ను మార్గంలో నడిపించి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదిగో అడుగులు తడబడకుండా, ఇదిగో దేవుని వాక్యము మంచి వివేకాన్ని ఇస్తూ ఆయన మాటల ప్రకారంగా నడుచుకున్న ప్రతి ఒక్క బిడ్డ సురక్షితంగా ఉంటారట. గడికి చప్పట్లు కొట్టు. ఎలాగా? ఒక మాట ఉందా? ఏమనుంది? మన కీర్తనలకు రాసిన గ్రంథములో, నీతిమంతులు ఈ గుమ్మములో సురక్షితముగా జీవిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ యొక్క గుమ్మంలో అడుగు పెడతారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ మొదటి మాటలో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాదములకు దీపం అనగా మన జీవితంలో తడబడకుండా ఉండేందుకు దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని భుజించాలి, దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. దేవుని వాక్యాన్ని ఇదిగో నీ హృదయంలో కాదు, నీ తలంపుల్లో కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నీకేం కలుగుతుందో తెలుసా? సురక్షితంగా ఉంటావు. ఎక్కడా? దేవుని సన్నిధిలో. ఎక్కడా? దేవుని రెక్కల్లో. ఎక్కడా? ఆయన సజీవుల లెక్కలో. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, సురక్షితంగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని నీ పాదములకు దీపమై ఉండులాగా దావీదు భక్తుడు ఎలాగా అనుసరించి నడిచాడు, మనం అందరం కూడా అలాగనే నడవాలంట. దేవునికి స్తోత్రం. మొదట మాట అర్థమైందా? ఏంటి? మన పాదములకు దేవుని వాక్యం ఎలా ఉందంట? దీపమై ఉంది. గట్టిగా చీకటిలో, అమావాస్య చీకటిలో కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏంటో అర్థం తెలుసా? మన జీవితాల్లో చీకటమయమైపోయిందా? మన జీవితంలో వెలుతురు లేదా? మన జీవితం అంతా ఇదిగో అగాధం నిండిపోయిందా? నువ్వు దేవుని వాక్యం పైన ఆశ పెట్టుకొని, దేవుని వాక్యం పైన నువ్వు మరి మదులు పెట్టుకొని, దేవుని వాక్యం పైన నువ్వు ఆనుకొని ఉంటే నీ పాదములకు ఆ వాక్యమే దీపమై నిన్ను నడిపించింది. గట్టిగా చప్పట్లు కొట్టు. అంటే అర్థం ఏంటి తెలుసా? మన జీవితంలో అడుగు వేయలేనప్పుడు, మన జీవితంలో వెనకబడిపోయినప్పుడు, మన జీవితము ఇక ఎందుకు, ఎలా ఇలా జరుగుతుంది, నా పరిస్థితి ఏంటి, అంత తారుమారైపోయింది అనుకున్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇదిగో మొదట మాట మనం తెలుసుకున్నాం. దేవుని వాక్యం మనకు తోడై ఉంటే ఇదిగో వివేకాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, తెలివితేటలను ఇస్తుంది, ఆలోచన ఇస్తుంది. నువ్వు పడిపోకుండా, తడపడమోకుండా, ఇదిగో నీవు వెళ్ళే మార్గంలో ఇదిగో గజిబిజి లేకుండా, గందరగోళం లేకుండా ఏం చేస్తుందంట? ఇదిగో ఎల్లప్పుడూ దేవుడు సురక్షితంగా ఆయన సజీవ రెక్కల్లో నేను భద్రపరుస్తాడంట. గట్టిగా చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం. రెండో మాట చూస్తే, త్రోవకు వెలుగై ఉన్న మార్గం. దేవుని వాక్యం అదే కదా. రెండో మాట
నీ మార్గమునకు దేవుని వాక్యమే వెలుగై ఉన్నది. నువ్వు నడిచే మార్గం ఏ మార్గాన్ని ఎన్నుకున్నావు, ఏ మార్గాన్ని వెళ్తున్నావు? ఆ మార్గంలో ఎలుగు లేకపోతే నిలబడలేవు, ఆ మార్గంలో ఎలుగు లేకపోతే జీవించలేవు, ఆ మార్గంలో ఎలుగు లేకపోతే ఏమైపోద్ది తెలుసా? ఇదిగో అగాధం అయిపోద్ది, అగాధ చీకటి అయిపోద్ది. దేవునికి స్తోత్రం. ఇదిగో ఇక్కడ దేవుని మాట, రెండో మాట మనకేం చూపిస్తుందంటే, మనం అందరం చూసినప్పుడు రెండోది, నీ త్రోవకి దేవుని వాక్యం వెలుగై ఉన్నది. మనము రేపటి జీవితంలో ఎలా ఉంటుందోనని ఆలోచించి భయపడి మనము వేదన చెందుతాం. కానీ దేవుని వాగ్దానం మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తూ దైవిక వెలుగులో సాగే ప్రయాణంలో ఆటంకములు మనల్ని భయపెట్టలేవు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. భయాలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఈ కుటుంబాన్ని ఈ రకంగా లాక్కెళ్ళాలి, మన వల్ల అయ్యిద్దా అనుకున్నప్పుడు దేవుని వాక్యం అంట నీ త్రోవకి ఏమయ్యిందంట? వెలుగై ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు ఏంటంటే, మనము రేపటి జీవితం ఎలా ఉంటుందోనని భయపడే వేళ దేవుని వాగ్దానం మనకు బలమిస్తుందంట. రేపటి గురించి నువ్వు ఆలోచించద్దు, రేపటి దినం గురించి నువ్వు భయపడద్దు. రేపు ఏది సంభవించునో ఎవరికి తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తలో నువ్వు దేవుని పైన ఆనుకొని ఉంటే రేపటి దినాన నువ్వు భయపడే అవకాశమే లేదు. కారణం ఏంటి? నీ మార్గానికి ఎవరు తోడై ఉన్నారు? దేవుని వెలుగు దూత. దేవునికి స్తోత్రం. ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెనండి. మనము ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ఏం చేయాలి తెలుసా? నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం, నీ క్షేమము కొరకు ప్రార్థించెదం. నిన్ను ప్రేమించుచు నీ క్షేమము కొరకు ప్రార్థించెదం. యెరూషలేమా 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 యెరూషలేమా, యెహోవా సుందర పురమా, యెహోవా సుందర పురమా, నిన్ను ప్రేమించుచు. గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ మార్గం ఎలా ఉంది? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుల మార్గము సరళం చేయబడింది. అంటే ఇక ఆ యొక్క మార్గములో ముళ్ళు ఉండవు. ముళ్ళు, వేదనలు, శ్రమలు, కష్టాలు ఇవి ఉండవు. ఏం చేస్తాడు ప్రభు? ముళ్ళబాట తీసివేసి, తెలుసండి ఏం బాట అంట? దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పూలబాట అంటే ఇక నీకు శ్రమలు, కష్టాలు ఉండవు. బలం ఇచ్చి, ధైర్యం ఇచ్చి నడిపిస్తాడంట. ఆ యొక్క వాక్యమే నీ జీవితానికి వెలుగై ఉంది. యథార్థమైన మాట అండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మాట సెలవిస్తుంది. మనం చూసినప్పుడు నువ్వు భయపడొద్దు, నువ్వు వేదన చెందొద్దు. ఇదిగో రేపేమో జరుగునని భయపడుతున్నావా? రేపేదో సంభవించునని దిగులు పడుతున్నావా? బాధపడొద్దు. దేవుని పైన అనుకో, దేవుని వాక్యాన్ని నమ్ముకో, దేవుని వాక్యం పైన ఆశ కలుగుండు. ఇదిగో కొండంత అండని ధైర్యాన్ని ఇచ్చి, ఇదిగో ఆ యొక్క దైవిక వెలుగులో సాగే ప్రయాణంలో ఆటంకాలను తొలగించి, ఇదిగో బలమైన ఆదరణ నీకు ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప దీవెనండి, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ప్రభు మాట్లాడుతున్న మాట అండి. దేవునికి స్తోత్రం. ఎవరు మాట్లాడుతున్నాడు తెలుసా? ఏమని మరి చెప్తున్నాడు తెలుసా? నా ప్రియ నేస్తం, ఏ దారిలో వెళ్ళినా తెలియక దిగులు పడుతున్నావా? ఏ దారిలో వెళ్తున్నావు? ఆ దారి తెలియట్లేదా? నువ్వు నడిచే దారి ఎలా ఉంది? ఆ దారి గమనించలేకపోతున్నావా? గ్రహించలేకపోతున్నావా? ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, మనం చూసినప్పుడు ఇదిగో ప్రభు సన్నిధిలో చేరి ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించి ఆ దైవిక సందేశం నీ హృదయంలో ఇదిగో ఆదరణిస్తూ నీ ప్రయాణానికి ఇదిగో స్పష్టమైన నడిపింపునిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలోకి. ఏం శ్రద్ధగా వినాలి? దేవుని మాటలు. ఏం హృదయంలో పెట్టుకోవాలి? దేవుని వాక్యం. ఒక వ్యక్తి చెప్తున్నాడు ఒక మాట, చూద్దాం. ఆ వ్యక్తి ఒక మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట? ఒకసారి చూద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఇదిగో మన జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసా? మూడు బారిపోయిన జీవితాలుగా ఉన్నాయి. మన జీవితాల్లో దేవుడు సిగిరింపు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఈ మాట చెప్తున్నారు అని అంటే దావీదు భక్తుడు. నమ్మాడా నమ్మలేదా? నీ వాక్యమే నా యొక్క పాదములకు దీపమై ఉంది, నీ వాక్యమే నా మార్గానికి వెలుగై ఉంది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి గురించి చెప్తాను మీకు, ఒకసారి శ్రద్ధగా ఆలకించండి. క్రైస్తవ జీవితంలో వ్యక్తిగత భక్తి ఎంత అవసరమో దేవుని ప్రజలతో కలిసి ఆరాధించడం కూడా అంతే అవసరం. ఈ మాట ఎవరు చెబుతున్నారు తెలుసా మీకు? చెప్పండి. తెలీదు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. మనలాంటి మనిషి ఒక వ్యక్తి ఎవరు మాట్లాడుతున్నాడంటే ఆయన ఎవరంటే క్రైస్తవ జీవితంలో వ్యక్తిగత భక్తి ఎంత అవసరమో దేవుని ప్రజలతో కలిసి ఆరాధించడం కూడా అంతే అవసరం. జాన్ మాట్లాడే వ్యక్తి ఎవరో తెలుసా? జాన్ సోటో. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరంట? జాన్ సోటో. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే మన జీవితాల్లో దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తామో, ఎంతగా గణపరుస్తామో అలాగా దేవుడి బిడ్డలతో కూడా కలిసి ఉండాలంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరొకసారి ఏం తెలుసుకున్నా ఈ వాక్యం ద్వారా? నీ పాదములకు దేవుడు దీపమై ఉన్నాడు, నీ త్రోవకి దేవుడు వెలుగై ఉన్నాడు. అంటే నీ జీవితంలో ఇది ఎదురు దెబ్బ తలగమోకుండా మొదట నిన్ను నిలబెడతాడు. రెండోది, నువ్వు వెళ్ళే మార్గంలో కటిక చీకట్లో కూడా తొలగించి వెలుగుగా ప్రభు నీ పక్షాన్ని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. ఈ జాన్ సోటో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన దేవుళ్ళు పొందుకున్న అనుభూతితో చెప్తున్నాడు. ఏమనంటే దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మనం ఎంతగా ఆరాధించి, ఎంతగా స్తుతించి గణపరుస్తామో అంతగా దేవుని బిడ్డలతో కలిసి ఆరాధించి స్తుతించినప్పుడు ఆ సంతోషం వేరు, ఆనందం వేరు, ఆ యొక్క భావం వేరని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా ప్రభు సన్నిధిలో దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తానన్నాడు దేవుడు? ఏం చేస్తానన్నాడు? గట్టిగా చప్పట్లు కొట్టండి. తృప్తిపరిచింది గాక మేలుతో. ఆశ కలిగి ఉన్నావా? ఆసక్తి కలిగి ఉన్నావా? దావీదు భక్తుడు ఆ యొక్క భావంలోనే ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఆయన పాదాలకు దీపమై, దేవుని వాక్యం ఆయన జీవిత త్రోవలో ఎలా ఉందంట? వెలుగై ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరు కంగారు పడద్దు. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మరి ఎవరు కంగారు పడద్దు. ఒకసారి చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. అందరం చూద్దాము. చర్చిలో మనకు ఏ విధమైన, చర్చిలోకి వెళ్ళినప్పుడు ఏ విధమైన భావం కలిగి ఉండాలి, ఎలా ప్రవర్తించాలి ఏంటంట? చర్చిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. చూద్దాం. ఒకసారి చూడమ్మా. నిజమైన దేవుని బిడ్డ, నిజమైన క్రైస్తవం కలిగిన దేవుని కుమార్తె కుమారుడే కానీ ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూడమ్మా. ప్రసంగికి రాసిన గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి చదువు. త్వరగా. జీవితం విలువైనది, నరులారండని సెలవైనది. నీ జీవితం విలువైనది, నరులారండని సెలవైనది. దేవుని సెలవైనది. సిద్ధపడినావా శివరయాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. నీ జీవితం విలువైనది, నరులారండని సెలవైనది. దేవుని హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడమ్మా. ఇగో మీరందరూ శ్రద్ధగానండి. మన చర్చిలోకి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలాగ ఉండాలనేది ప్రసంగికి రాసిన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుందా? నీవు దేవుని మందిరమునకు పోవచ్చున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. ఏం చేయాలంట? నువ్వు భయము భక్తితో కూడి ఎక్కడికి రావాలి? దేవుడి సన్నిధిలో.
భయము భక్తితో భయభక్తులు కలిగి ప్రసంగికి రాసిన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుని బిడ్డలందరికీ చెబుతున్న మాట ఏమనో తెలుసా? నువ్వు దేవుని మందిరం వరకు పోయినప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకొనుము. దేవునికి స్తోత్రం. మాట, భాష, వేషధారణ, మాటలు, పలుకులు, చూపులు, హృదయంతరంగాల్లో ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వచ్చావో తెలుసా? నువ్వు దేవుడి సన్నిధిలోకి. ఎవరున్నారు తెలుసా? ఎవరో? పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నిజమైన క్రైస్తవులు చర్చిలో ఎలా ప్రవర్తించాలి? ఇదిగో నామకార్థమైన క్రైస్తవులు చర్చిలో ఏ విధంగా ప్రవర్తిస్తారు? దేవునికి స్తోత్రం. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండిద్ది? ఒకసారి నిజమైన క్రైస్తవుల గురించి తెలుసుకుందాం. ఎవరు మాట్లాడొద్దు, ఆ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏమన్నాడు అంటే, నీవు మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవక్తను చాలా జాగ్రత్తగా చూసుకోమని ప్రసంగికి రాసిన గ్రంథంలో చెప్పాడు. ఇదిగో మనం ఒకసారి చూస్తే నిజమైన క్రైస్తవులు ఎలా ఉండాలంటే, బైబిలును తప్పనిసరిగా తీసుకొని ఎక్కడికి రావాలి? దేవుడి సన్నిధిలోకి. నిజమైన క్రైస్తవులు బైబిల్ లేకుండా నువ్వు వస్తే ఏంటంట? ఆశీర్వాదం రాదు. అంతే కదండి. ఏదో సాదాసీదాగా నువ్వు వచ్చేస్తే దేవుని ఎక్కడ పొందుకుంటావు? నువ్వు నిజంగా ఆరాధించే బిడ్డవైతే ఏం తీసుకొని రావాలి? దేనికి వస్తున్నావు? దేవుని వాక్యం సెలవిస్తుందండి ఈ యొక్క సమయంలో. ఇదిగో పరిశుద్ధ బైబిల్ గ్రంథం తీసుకొని రావాలి. రెండో విషయం ఏంటంటే, తమ ప్రవక్తలు చాలా జాగ్రత్తగా చూసుకుంటారంట. దేవుడు ఇందులో భయభక్తులు కలిగిన బిడ్డ మందిరంలోకి వచ్చినప్పుడు తన ప్రవర్తన, తన ఆలోచన, తన తలంపులు, తన నడవడి చాలా భయభక్తులు కలిగి జాగ్రత్త కలిగి దేవుని దగ్గర నుంచి ఉగ్రత రామకుండా అనుకు కలిగి వినయము కలిగి అతి వినయముతో భయభక్తులు కలిగి నడుచుకుంటారంట. దేవునికి స్తోత్రం. మూడో మాట, ప్రార్థనలో దేవుడిని స్తుతించడం, దేవుని వాక్యం వినడం మీద శ్రద్ధ పెడతారు. ఎన్నోదండి ఇది? మూడో మాట. ప్రార్థనలో, వాక్యములో, వినడంలో శ్రద్ధ కలిగి. నిజమైన క్రైస్తవ బిడ్డలు, నిజముగా ఆరాధించే బిడ్డలు దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు కానీ ఇటు కానీ ఆ దిక్కు ఈ దిక్కు చూడమోకుండా దేవుని వాక్యములో ఏ ఒక్క భావం నేను నా హృదయంలో పెట్టుకోవాలి. ఈ వాక్యం నా కొరకే వచ్చింది, ఈ మాట నా కొరకే వచ్చింది, ఈ మాట నా హృదయానికి తగిలిందని హృదయాన్ని మార్చుకొని దేవునికి స్తోత్రం. తెలుసండి, పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. హల్లెలూయా. ఏం చేయాలంట? ఏం చేయాలి? ఇదిగో భయము భక్తి కలిగిన కుమార్తె గాని కుమారుడే గాని దేవుని వాక్యాన్ని ఏం చేస్తారంట? శ్రద్ధగా విని హృదయంలో బదలుపరుచుకుంటాడంట. దేవునికి స్తోత్రం. మూడో మాట మనం విన్నాం కదా. నాలుగో మాట చూద్దాం. సమయానికి చర్చలోనికి వెళతారు. నాలుగోది ఏం చేస్తారంట? సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకుంటాకి ఇవాళ దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, నాకు ఏ వరం ఇస్తాడు, ఏ ఆశీర్వాదం ఇస్తాడు. ప్రభు సన్నిధిలోకి వెళ్ళి నేను కనపడాలన్నా తపన తకతహలాడిపోతున్నా ప్రతి ఒక్కరు ఎక్కడికి వస్తారంట? ఆ సమయాన్ని పోనివ్వక ఆ సమయానికి వచ్చిన వారే ఆశీర్వాదం పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ప్రసంగికి రాసిన గ్రంథంలో ప్రతి ఒక్క మాట మన హృదయాన్ని తేటగా సూటిగా వాక్యం ద్వారా మాట్లాడుతూ మన హృదయంలో చుచ్చుకుపోయినట్లుగా దేవుని వాక్యం. ఎందుకని కూర్చోవాలి తెలుసా? ఇక్కడ మనం అందరం ఎందుకని కూర్చోవాలి తెలుసా? నేర్చుకున్నటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు
4వ భావంలో సమయాన్ని పోనీక సమయాన్ని కరెక్ట్గా రావాలంట. దేవుడికి భయపడి, సేవకులకు కాదు, సంఘానికి కాదు, దేవుడికి భయపడి ఏం చేయాలంట? నువ్వు 4వ సమయంలో 4వ మాటలో దేవుడి సన్నిధిలోకి నీవు రావాలి. దేవునికి స్తోత్రం. 5వ విషయం చూద్దాం. 5వ విషయంలో మనం చూస్తే ఎవరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది 5వ మాటలో, నీవు మందిర ఆవరణముకు వచ్చినప్పుడు ఇదిగో వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఏంటంట? నువ్వు ధరించుకునే వస్త్రధారణ ఎలా ఉండాలి? తగు మాత్రముగా ఉండాలి. సుమి, దేవునికి స్తోత్రం. నువ్వు ఏ బిడ్డవో ఎలా తెలిసింది? సాతాను బిడ్డవో దేవుడి బిడ్డవో నువ్వు వేసుకునే వస్త్రధారణను బట్టి తెలియాలంట. దేవునికి స్తోత్రం. నువ్వు వేసుకునే వస్త్రధారణ ఎలా ఉండాలో తెలుసా? ఇది పరిశుద్ధులకి తగును. దేవునికి స్తోత్రం. నీ వస్త్రధారణ చూసినప్పుడు ఈ బిడ్డ క్రైస్తవ బిడ్డ, ఈ బిడ్డ దేవుని బిడ్డ, ఈ బిడ్డ దేవుని స్తుతించి గణపరిచే బిడ్డ. నీ వస్త్రధారణ సరిలేనప్పుడు నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చి నువ్వు కూర్చున్నా ఉపయోగం ఉందా? ప్రయోజనం ఉందా? ఆశీర్వాదం పొందుకుంటావా? ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ వస్త్రధారణ తగు మాత్రముగా ఉండాలి. సుమి, దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్త కలిగి ఉండు. వేసుకునే వస్త్రధారణ చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి దేవుని మాట, ఇంకొక మాట మనం చూసుకుందాము. హృదయమును మరి కుమ్మరిస్తూ దేవుని సన్నిధిలో ఉన్నామని భయముతో ప్రవర్తించాలి. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించబడినట్లుగా నీ యొక్క హృదయము ఎలా ఉండాలంట? నేను దేవుడి సన్నిధిలో నేను ఉన్నాను, నా హృదయం నీళ్ల కుండలాగా కుమ్మరించినట్లుగా ఉండాలంట. భయభక్తులు కలిగి దేవునికి స్తోత్రం. ఇది నిజమైన క్రైస్తవ బిడ్డలకి దేవుడు మాట్లాడుతానమాట. నిజమైన క్రైస్తవ బిడ్డలు నేర్చుకోవలసిన ఈ యొక్క భావం, నేర్చుకోవలసిన విధానం ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, ఎలా దేవుడి సన్నిధిలో మనం నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫైనల్గా చూస్తే ఇదిగో ఎవరు మాట్లాడుతున్నాడండి? ప్రభు నీ హృదయాన్ని ఇదిగో కుమ్మరిస్తూ దేవుడి సన్నిధిలో ఉన్నామన్న భయభక్తులతో నువ్వు బ్రతకాలి. దేవుడి సన్నిధిలోకి వచ్చా, ఏదో దైవజనుడు కనపడ్డా, ఆ ప్రార్థన అయిపోతే కూర్చున్నాను, బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయానంటే ఆశీర్వాదం వచ్చిద్దా? దేవుని వచ్చిద్దా? నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. దావీదు భక్తుడు అన్నాడు, దేవుడు నీ పై రూపాన్ని లెక్క చేయలే, నీ అమ్మును ఆర్భాటాన్ని నేను చూడలా, నువ్వు రాజువని, నువ్వు అధికారం కలిగిన వ్యక్తివని నేను చూడలా, నువ్వు దావీదు పట్టణాన్ని ఆ యొక్క రాజ్య పరిపాలన చేస్తాను అని నేను చూడలా. నీ హృదయము సౌందర్యాన్ని చూసే గట్టిగా చప్పట్లు కూడా. మనకు హృదయం ఉంది, ఆ హృదయంలో దేవుడికి కావాల్సింది ఏంటి? హృదయ సౌందర్యం. నీ పై రూపాన్ని తీసి పక్కన పెట్టేశాడు దేవుడు. యథార్థమైన మాట. మురిసిపోతున్నావా అందసందాలుగా ఉన్నానని? తప్పో. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పై రూపాన్ని ఎంత మాత్రం కూడా దేవుడు చూడడు, నీ హృదయాన్ని, నీ హృదయ అలంకరణ చూస్తున్నాడు ప్రభు. ఈ యొక్క సమయంలో మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఉన్నామండి. ఆయన వాక్యమే నీ పాదములకు దీపం, ఆయన వాక్యమే నీ త్రోవలకు వెలుగై ఉంది. గట్టిగా చప్పట్లు పడదాం. నీ జీవితంలో నువ్వు పడిపోమోకుండా, జారిపోమోకుండా నిలబడాలంటే దేవుని వాక్యం ఉండాలి. ఆయన వెలుగు లేకపోతే జీవించలేవు, ఆయన వెలుగు లేకపోతే నడవలేవు, ఆయన వెలుగు లేకపోతే నడిపించబడలేవు, ఆయన వెలుగు లేకపోతే ఏ మాత్రం కూడా నీవు నిలబడలేవు, ఉండలేవు. ఇది యథార్థమైన మాట. ఇప్పటి వరకు మనం దేని గురించి చెప్పుకున్నాం? నిజమైన క్రైస్తవ బిడ్డలు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త కలిగి తగ మాత్రం వస్త్రాలు ధరించుకొని నీ వేష, నీ భాష అన్నీ మారి ప్రభు సన్నిధిలో ఉంటే నీ దేవుడు నీ యొక్క దీపమునకు, నీ యొక్క పాదములకు దేవుడు దీపమై ఉన్నాడు. ఇదిగో ఆయన వాక్యము దీపమై ఉంది నీ మార్గానికి. ఆయన వాక్యమే వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి. మనమందరం ఎలా జీవిద్దాం? మనమందరం ఎలా ఉందాం? మనమందరం ప్రభు సన్నిధిలో ఎలాగ ఆయన కొనియాడదాం? ఇదిగో ప్రసంగికి రాసిన గ్రంథంలో ఆయన మాట్లాడుతున్న మాట, నీ ప్రవక్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ ఆలోచన సరి చేయబడాలి, నీ నడవడం మార్చుకోవాలి, నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీ అంతరంగం మార్చుకోవాలి, నీ ఆలోచనలు మార్చుకోవాలి. ఇదిగో తప్పనిసరిగా నువ్వేం తీసుకొని రావాలి? పరిశుద్ధ బైబిల్ గ్రంథం.
అది లేకపోతే మన జీవితాలు లేవు, అది లేకపోతే మన బ్రతుకులేదు. ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథం లేకపోతే మన జీవితం ఏంటో తెలుసండి? ఏంటి? జీరో. గట్టిగా చప్పట్లు కొట్టు. జీరో వల్ల నీకేమన్నా ప్రయోజనం ఉందా? తీసి పక్కన పెట్టి అతడు జీరో అంటే దేవునికి స్తోత్రం. ఆ జీరోకి ఒకటి యాడ్ అయితేనే ఆ జీరోకి విలువ. జీరోకి ఉండిపోయినాక మన జీవితాల్లో మనం ఏం పొందుకోలేదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. మనం ఏం చేయాలంట? దావీదు భక్తుడిని జ్ఞాపకం చేసుకో, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. దావీదు భక్తుడు మహారాజు అయ్యుండి చెబుతున్న మాట, ఆయన లేకపోతే నేను లేను, ఆయన వెలుగు లేకపోతే నేను బ్రతకలేను, ఆయన వెలుగు లేకపోతే నా జీవితమే లేదు. నన్ను తీసుకొని ఎక్కడి నుంచి దావీదుని ఎక్కడ కూర్చోబెట్టాడు? అరణ్య మార్గంలో గొర్రెలు కాసుకునే వ్యక్తి, ఎన్నిక లేనివాడు, అందరూ కూడా తృణీకరించి ఆఖరి కడసరి కుమారుడని ఇదిగో ఒక గొర్రె పిల్లిచ్చి అరణ్యంలోకి తోలేశారు. కారణం ఏంటి తెలుసా? వీడు అంగహీనుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తల్లి తండ్రి అన్నదమ్ములు రాజు కుటుంబంలో పుట్టి ఇలా ఉంటే ఈ వ్యక్తిని ఏం చేశారు తెలుసా? చూసిన వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే, యెషయా నీ కుమారులు అనంటే ఒక్కొక్క బాబు ఆజానుబాబుడు 8-9 అడుగులు ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఈయన ఎంత ఉన్నాడు? భూమిలోకి ఇంతే ఉన్నాడు. ఒకవేళ ఈ వ్యక్తి ఉంటే, ఒకవేళ ఆ ఎవరిని ఇవ్వాల్సి వచ్చింది రాజుగా, ఏరి నీ కుమారులు అంటే ఈ చిన్నవాడిని తీసుకొచ్చి చూపిస్తే అవమానం కలిగిద్దని ఏం చేశాడంట? ఒక గొర్రెపిల్లని ఇచ్చి అరణ్యంలో దోలేస్తే ఏ ఒక్క మృగాలకి బలిపోతాడని పంపించేశారంట. దేవునికి స్తోత్రం. అరణ్యంలో దేవుడు తోడే అన్నాడు. ఎవరికి? ఎన్నిక లేనివాడు, తృణీకరించబడిన వాడు, ఆయనే పట్టుకున్నాడు దేవుడు. పట్టుకుని తీసుకొచ్చి ఆ దావీదు పట్టణంలో సింహాసనాన్ని అధిష్ఠించి రాజుగా ఇదిగో ఆ యొక్క దావీదు పట్టణాన్ని పరిపాలించి ఆ యొక్క శక్తిని, అవకాశాన్ని, బలాన్ని ఇచ్చి రాజకిరీటాన్ని ధరింపజేసి ఎవరికి ఏమైనా అవకాశాన్ని దావీదు భక్తుడికి చెడగడిగా చప్పట్లు కొట్టారు. కారణం ఏంటి తెలుసా? అరణ్యంలో కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన అరణ్యంలో కూడా ఏం చేస్తున్నాడు? పాట, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం మాడని, నా గీతం. హల్లెలూయా. ఏం చేశాడు తెలుసా? ఆయన ఆ అరణ్య మార్గంలో ఒంటరిగా ఆ యొక్క ఇబ్బందుల విరుకులో దేవుని గణపరిచి స్తుతించి ఆరాధించాడు. కాబట్టి దావీదు భక్తుడిని ఎన్నుకొని ఎన్నిక లేని వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఆ ఎన్నిక లేని వాడు రాజుగా ఇదిగో దేవుడు ధరించి రాజు వస్త్రాలు ధరింపజేసి కిరీటాన్ని ధరింపజేసి దావీదు పట్టణాన్ని మొత్తాన్ని నువ్వు పరిపాలన చేయమన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. అప్పుడు దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చగలుగుతాను కాబట్టి నీ యొక్క వాక్యమే నా పాదములకు దీపమై ఉంది, నీ వాక్యమే నా మార్గములకు కటికి చీకటలు, అగాధములో, భయంకరమైన మరణములో ఇదిగో సింహం వచ్చింది మీదకి. ఏం చేశాడు తెలుసా? 2గా చీల్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. గొర్రె పిల్లను తింటాకి సింహం వస్తే ఆ మందలు పడితే ఆ యొక్క సింహం మీద పోరాడి ఇదిగో దేవుడు కనపరిచి స్తుతించి ఆరాధించి నా ప్రభువు నువ్వే నాకు సహాయుడు అని నిలబడితే సింహాన్ని 2గా చీల్చేశాడండి. తర్వాత ఏమొచ్చింది? తోలేడు వచ్చింది, దాన్ని కూడా 2గా చీల్చాడు. దేవునికి స్తోత్రం. శత్రు గొలియాతుని అలా నిలబడి రాజులు, అధిపతులు, మన సౌలు మహారాజు కడ వణికిపోయాడు. అజానుబాబుడు అసలు ఎంత ఉన్నాడు తెలుసా? ఆకాశానికి భూమికి అంత ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మనిషిని చూసి ఆ మనిషి అరుస్తుంటే గుండెకి చచ్చిపోయారంట జనాలు మొత్తం. దేవునికి స్తోత్రం. అంత ఉక్కు ధరించుకున్నాడు. ఆ మనిషిని కొట్టాలంటే బలం కాదు, కండ బలం కాదు, మరి బుద్ధి బలం కాదు, ఏది కాదు. కొన్ని అలాగెళ్తే ఆ వ్యక్తి, ఆ శత్రు గొలియాతు ఈ యొక్క సౌలు మహారాజు సైన్యాన్ని అలా ఒక చేతు విసిరితే కొన్ని వేల మంది పడిపోతున్నారంట. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళాడు. ఆ వ్యక్తి ఎవరు? ఫిలిష్తీయుడు. ఆ మాటను విన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దావీదు మహారాజు ముగించేతను కంగారు పడద్దు. అన్నలు సౌలు మహారాజు దగ్గర ఉన్నారని వాళ్ళకి భోజనాన్ని తీసుకొని వెళ్ళాడు. ఎవరో? దావీదు. అన్నలు అంటున్నారు, అరే ఎందుకు వచ్చావు నువ్వు? వెళ్ళిపో, ఎక్కడ రాకూడదు, నువ్వు ఎందుకు వచ్చావు? యుద్ధం చూడలేవు, నీ వల్ల కాదు. నువ్వు అన్నం తీసుకొని భోజనం తీసుకొని వచ్చావు కాబట్టి భోజనం ఇచ్చి వెళ్ళిపోమంటే ఈ ఫిలిష్తీయుడు మాట్లాడుతున్న మాటలు కథ 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 రక్తం మరిగిపోయింది. ఎవరికి? దావీదు భక్తుడికి. అరే
ఇశ్రాయేలీలో ఎవరూ లేరా, మీ వల్ల కాదా, మీకు చేతనవదా, గాజులు వేసుకున్నారని మాట్లాడుతుంటే ఉగ్గురుడైపోయి ఇక మీరందరూ పక్కకుండా ఉండని ఆ యొక్క శత్రువుకి ఎదురు నిలబడి మాట్లాడుతుంటే శత్రువు నవ్వుతున్నాడంట. దావీదు నేను కాలు కింద పెట్టి నలిపేత దేవునికి స్తోత్రం. ఎవరిని? దావీదుని. ఇదిగో నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, నా యొక్క దేవుడి బిడ్డలను మాట్లాడితే ఎంత ధైర్యం నీకని ఒడిసేలు పట్టుకొని ఒక రాయి తీసుకొని ఇది గిర 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 తిప్పిది యెహోవా గురిని విసిరితే కరెక్ట్గా నొసళ్ళకు తగిలింది. స్పాట్లో ప్రాణం మీద గట్టిగా చప్పట్లు పట్టాలి. పడిపోయిన మనిషి మీదకి వెళ్ళి ఎదరం మీద కూర్చొని ఖడ్గాని తీసి అలా తల తెగనరికేట్టు గట్టిగా చప్పట్లు కొట్టు. ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? రోషం కలిగిన యెహోవా. ఇవాళ ఇంత బలముగా ఆ యొక్క